అరే బ్రో! అరే మామ! నువ్వు 5కి ఏం కొట్టాలంటే అసలు కోచింగ్ అవసరమా? ప్రాక్టికల్‌గా థింక్ చెయి. నువ్వు ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కోచింగ్ తీసుకున్నావంటే ఒక మీనింగ్ ఉన్నది. ఎందుకంటే గైడ్ చేసేటోళ్ళు ఎవరుండరు. అది కొంచెం చదువుడు కాబట్టి చెప్పేటోడు ఉంటే పాస్ అయితావు. మరి రన్నింగ్‌కేంది? నువ్వు వానికి పైసలిత్తవు. ఆడు "అరే ఉరుకురా, ఉరుకురా" అని మోటివేషన్ ఇయ్యాలా నీకు? అదే ఇంటికాడ ఆ పైసలతోటే గుద్దాలుగా తిని, రోజు టైంకి లేసి రన్నింగ్ కొట్టినావనుకో ఈజీగా పాస్ అయితావు. నీకు ఫస్టే గివ్ అప్ ఇచ్చినావు. మోటివేషన్ ఇత్తేనే నేను పాస్ అయితా అని. ఇంటికాడుండి ఇట్లా ఫీల్ అయితే నేను హాస్టల్‌లో ఉండి మరి అక్కడ ఫుడ్ ఉండదు, ఏముండదు క్యాటరింగ్ పోయి ఆ పైసలతోటి ఏదో డైట్ మెయింటైన్ చేసుకుంటా రన్నింగ్ పోయినా, పాస్ అయినా. నో కోచింగ్. ఎగ్జామ్ కూడా నో కోచింగ్. మరి అంతగనం కావాలంటే యూట్యూబ్‌లో ఇట్లా ఒక లైన్ రాయి. హౌ టు పాస్ 5 కేఎం ఆఫ్ ఎస్ఎస్‌సి జీడీ అని. కోట్ల వీడియోలొత్తాయి. ఇట్లుండదు బ్రో. నువ్వు ఒక మగోనివి. గట్టిగుండాలి. ఇంటికాడ మైండ్ సెట్ గట్టిగుండాలి. ఉరకాలి కోచింగ్ మీద డిపెండ్ గాకు. ఫిజికల్‌కి కోచింగ్ ఎందుకు నువ్వు ఉరుకుతావు. ఆడేం జేస్తాడు? గాల్లో ఉరికిపిత్తాడా నిన్ను? ఏంది బ్రో అంతా?